సార్ మీరు 405 ప్రకారం వెళ్తున్నారు కరెక్టే 405 జిహెచ్ఎంసీ యాక్ట్ రైట్ అండి మరి 111 జీవోలో కూడా ఉన్నాయి కదండి వాటి మీదకి వెళ్తారు 111 జీవో మా పరిధిలోకి రాదు కదా 111 జీవో అవుటర్ రింగ్ రోడ్ బయట ఉంది ఓకే సో దానికి మా పరిధి అవుటర్ రింగ్ రోడ్ దాకే ఉంది ఓకే 111 జీవో నా పరిధిలోకి రాదు సో అది రేపు గవర్నమెంట్ తెస్తే ఆపరేట్ చేస్తాం డెఫినెట్గా సో నాగార్జున కన్వెక్షన్ దగ్గర నుంచి ఒకసారి హైడ్రా అనేది బ్లాస్ట్ అయిందండి తర్వాత మీరు అక్కడతో ఆగిపోకుండా ఇటు నిజాంపేట్ బోచపల్లి పటాన్చెరు అన్ని ప్రాంతాలు సిటీ రైట్ దీంట్లో కూడా మీరు చూస్తే కనుక కొన్ని మేము విల్లాస్ కొన్ని చోట్ల షెడ్స్ కూలగొట్టినప్పుడు చాలా అప్రోర్ వచ్చింది అరే పేదవాళ్ళని కొడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు లోన్లు తీసుకుని ఉన్న వాళ్ళు కొడుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళ డెమాలిష్ చేస్తున్నారు అనేది ఒకటండి ల్యాండ్ గ్రాబింగ్ ఏ పద్ధతిలో జరుగుతుంది మనం చూసాం నేను ఖమ్మంలో పనిచేశాను ఖమ్మంలో ఎలా ఉండేది వెళ్ళి పెద్ద ఎత్తున గుడిసెలు వేస్తారు గుడిసెలు వేసి అది పేదవాళ్ళ కోసం అని చెబుతారు దాని వెనకాల ఎవరు ఎజెండా ఉంటుంది వాళ్ళు 100 కోట్లకు ఎదిగిన వాళ్ళు మనకు తెలుసు చాలామంది సో చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా గుడిసెలతోటి లేకపోతే వెళ్ళి కబ్జాలు చేసి 100 కోట్లు 1000 కోట్లకు ఎదిగిన వాళ్ళు చాలామందిని మనం చూసాం ఇది కూడా ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా ఏం చేస్తారు కబ్జా చేసేవాడు అతను పెట్టుకోడు ఇమ్మీడియట్గా చేతులు మార్చి అమ్మేస్తాడు అమ్మేసి దాన్ని కబ్జా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మేము అమీన్పూర్లో చేసామండి అమీన్పూర్లో అక్కడ కంప్లైంట్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నేను ఊరినే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరు కాంగ్రెసా బీజేపీయా లేకపోతే టీఆర్ఎస్ఆ లేకపోతే ఇంకా ఎక్సా వై అనట్లేదు అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చాలా కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వస్తున్నాయి మాకు ఓకే సో అంటే అక్కడ టైటన్ అప్ చేయడానికే కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా అమీన్పూర్లో పెడతాం సో అమీన్పూర్లో ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చూస్తే కనుక మేము విల్లాస్ డిమాలిష్ చేసాం ఆ విల్లాస్ ఏవైనాయి 2 ఏళ్ల క్రితం అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా పెట్టారు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు సరే దాని మీద పర్మిషన్స్ దాని మీద అక్కడ హైకోర్టులో వాట్ ఎవర్ దాని మీద నడిచిన తర్వాత రిజిస్ట్రేషన్స్ దాని మీద కూడా అప్పుడు బంద్ చేశారు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేయాలని చెప్పేసి ఆపేయమంటే కూడా దాని మీద కూడా వాళ్ళు కోర్టుకెళ్ళి రిజిస్ట్రేషన్స్ కంటిన్యూటెడ్ చేశారన్నమాట సో చేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు స్టేటస్ కో కూడా ఉంది అక్కడ బట్ వీళ్ళు అమ్ముకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తూ అమ్ముతూనే పోతున్నారు అన్నమాట అప్పుడు తర్వాత అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు చేస్తూ వీళ్ళు జరిగిన దాన్ని ఏంటి అక్కడ మీరు చూస్తే కనుక విలాజ్లో అది ఎప్పుడో 2 years బ్యాక్ అంతా దాని మీద ఇంత కాంట్రవర్సీ అయ్యి అక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా కొంతమంది నాయకులు అక్కడ పేర్లు వచ్చాయి ఎవరో సమ్ మాధవ్ రెడ్డి ఎవరో అతను చంద్రశేఖర్ అని ఇట్లా సమ్ ఎవరో ఇంకో కోటేశ్వరరావు అని ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి అక్కడ పబ్లిక్ నుంచి వచ్చింది ఇదంతా మేము పబ్లిక్ వచ్చి చెప్తున్నారు నేనంటే మేము చేసింది ఏం కదా అదంతా అక్కడ లోకల్ జరిగినటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు సో వాళ్ళు అక్కడ లోకల్ రాజకీయంగా కూడా వాళ్ళు ఇది ఉన్నారు వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్ అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాం హైడ్రా నుంచే ఇచ్చాం వాళ్ళు ఆ ల్యాండ్ని కబ్జా చేసి విల్లాస్ కట్టి చిన్న విల్లాస్ వీళ్ళకి అమ్మారు అమ్మినప్పుడు దాని మీద ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీని అరెస్ట్ చేశారు దాని మీద వీడియోలు ఉన్నాయి అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున దుమారం లేచింది ఇవన్నీ ఒకళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళంతా కొనేస్తారు చెరువుల్లో ఇట్లానే అమ్మేస్తారు చెరువులు అమ్మేసి నేను చెప్పాను ఇంత గుడిసెలు లాజిక్ ఏది ఖమ్మంలో జరిగింది నేను చూసాను లేదు ఎక్కడైనా కానీ అంటే గుడిసెలు వస్తే గుడిసెలు వదిలేయాలి ఇక కబ్జా చేసేసి గుడిసెలు వచ్చాయి కాబట్టి పేదవాళ్ళు పాపం వాళ్ళు వదిలేయకూడదని సో వాళ్ళని కోలుకొట్టడం వేరు ఒక ఇల్లు కోలుకొట్టడం వేరు కదా సార్ ఇల్లు కూడా ఏంటి పర్మిషన్స్ అసలు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అక్కడ వాళ్ళని క్యాన్సిల్ చేశారు చేసిన తర్వాత లోన్లు తెచ్చారు బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు అంటే డ్యూ డెలిజెన్స్ ఏమైంది మీరు చేయాల్సిన మినిమమ్ ఇది ఎంక్వైరీ చేయాల్సింది ఉండాలి కదా ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీస్ చేస్తామండి ఆ ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఇక్కడ కూడా పబ్లిక్ని అనట్లేదు పబ్లిక్ చేయాల్సింది ఉంది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ క్లెన్సింగ్ జరుగుతుంది అక్కడ తప్పకుండా అక్కడ జరగాలి ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి అమీన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం సో అక్కడ మీరు ఏ అధికారం అంటే అధికారం ఇష్టమైన రూల్స్ మార్చేస్తారా ఇంకా అది వ్యవస్థ ఏంటి దీనికి ఒక సిస్టమ్ ఏంటి అంటే రేపు పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది ఒక చట్టము ఒక న్యాయము ఒక వ్యవస్థ ఒక సివిలైజ్ సొసైటీ మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామని ఇవన్నీ మనం విస్మరించి పనిచేయటం కాదు కదా అది ఫస్ట్ అంటే స్వార్థం కోసం ఎవడికి వాళ్ళు చేయటం కరెక్ట్ సార్ మీరు చెప్పినట్లుగా వాళ్ళ స్వార్థం కోసం పర్మిషన్ ఇచ్చారు బ్యాంకులు లోన్ ఇచ్చారు కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది మీరు అక్కడ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఎప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వెళ్ళి పంచాయత్ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళకి ఇదంతా ప్రాబ్లం ఉందని అరే ఇట్లా ఉందని చెప్పి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి చెప్పలేదుగా అది అట్లా అంటే వాళ్ళు ఆ చిన్న పని ఇప్పుడు పెళ్లి చేసే ముందు వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదైనా పెళ్లి చేసిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు ముందే చేసుకోవాలి మనం ముందే చేసుకోవాలి కదా నా జీవితం అంతా ఇట్లా నాశనం చేశానని అట్లా అంటావా నువ్వు ఎందుకు చేయలేదని అంటావు ఫస్ట్ ఎందుకు చెక్ చేసుకోలేదు
అంటే ఇప్పుడు తప్పు వాళ్ళది కూడా 50% డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అక్కడ సిస్టమ్ అంతా కూడా నేనేది వీళ్ళది పబ్లిక్ది పూర్తిగా పబ్లిక్ ఒకళ్ళే అని నేను వాళ్ళ మీద బ్లేమ్ చేయట్లేదు. సిస్టమ్ అంతా అక్కడ సరిగ్గా చేయలేదు సార్. వీళ్ళు చేయలేదు, వీళ్ళు కొనుక్కున్నారు, బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంటుంది, కొనుగొట్టారు మీరు, వీళ్ళ వరకు నష్టపోయింది. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు కదా, వాళ్ళని కూడా కేసులు అదే పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళు సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, కేసు కూడా పెట్టారు కదా వాళ్ళ మీద, క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఓకే, అవన్నీ జరిగినాయి. సేమ్ డిండిగల్లో కూడా అలానే జరిగింది. ఏది మన డిండిగల్ మేము కొలుగొట్టాం కొన్ని విల్లాస్, అక్కడ కూడా ఏది దాని పేరు కత్వా చెరువు అని అంటారు, అక్కడ కూడా సేమ్ థింగ్. అక్కడ ఎవరు పంచాయత్ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు, కేసు పెట్టారు 2 ఏళ్ల క్రితం. ఆ బిల్డర్ ఎవరైతే చేశారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా ఆ ముందు మేము కొలుగొట్టే ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ కొని. అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు, కొనేటప్పుడు తక్కువకి ఇస్తారు. జరిగేది అది. అంటే అంతా మనం అమాయకులని అనుకోవడానికి లేదు. వీళ్ళు 4 రూపాయలు తక్కువకి ఇచ్చాడు, పర్లేదు ఏని మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఏముండదులే అనకంటే అది భరోసా అనమాట. సో అంటే ఆడ సపోజ్ ఎవరన్నా ₹1,00,00,000 విల్లా ఉందనుకోండి, 60 లక్షలకో 70 లక్షలకో ఇస్తారు. లేదా 1,50,00,000 ఉందనుకోండి, 1,20,00,000కో అంటాడు అనమాట. 34 లక్షలు తక్కువ ఇచ్చేది. సో ప్రాబ్లం తెలిసినా కానీ కొంటారు. ఎందుకు కొంటారంటే పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చు, ఏముందిలే మందాక ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక భరోసా అనమాట. ఓకే, సో మీరు ఇది నేనండి. అంటే మీరు చూస్తే మీరు అంటే ఈ కొట్టిన వాటికి అన్నిటికీ మీరు ఎట్లా మీరు తప్పు కదా అని అంటే అది 100% తప్పు కానే కాదు. ఎందుకంటే కనుక వాళ్ళకి అక్కడ తెలిసినా తెలియకపోతే ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చాలా చట్టం, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. సో దీంట్లో మనం ఈ టైప్ ఆఫ్ కఠినంగా లేకపోతే కనుక ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేము. హైదరాబాద్లో ఇప్పుడు ఎవరిని అడిగినా FTL బఫర్ అనేది తెలుసుకున్నాం. ప్రతివాడు కొనే ముందు 1కి 100 సార్లు చెక్ చేసుకుంటున్నారు. కరెక్ట్. ఇది తీసుకొచ్చిన దాంట్లో హైడ్రా డెఫినెట్గా మేము we feel yes we have partially we have succeeded అనేది అనుకుంటాం. ఓకే, ఈ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు పబ్లికే చెక్ చేసుకుంటున్నారు. హైడ్రా అనుమతి ఉందా లేదా, బఫర్ జోన్ హైడ్రా అనుమతి కూడా వచ్చింది. బఫర్ జోన్ మనం చూస్తే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది, చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు మన ఏది వారు హైకోర్టు జడ్జిమెంట్. అంటే స్టేట్ అంటే ఏదైనా స్టేట్ అనేది ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. దీంట్లో ఇక్కడ స్టేట్ అనేది ఒక ట్రస్టీ అంతే తప్ప కానీ ఎవడో నాకు పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి నాకు HMDA ప్లాట్లు వేసింది, పర్మిషన్స్ ఇచ్చాడు అధికారి, నాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి ఇది నా ల్యాండు అని అంటాను క్లెయిమ్ చేయడానికి లేదు. చెరువులో కానీ ఇట్లాంటిది వాటర్ బాడీస్లో కానీ ఎక్కడైనా అది దట్ ఈస్ ఎ ట్రస్టీ గవర్నమెంట్. అది ఇచ్చినా కానీ కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవచ్చు అని చాలా స్పష్టంగా కోర్టు ఇచ్చింది. సో మాకు చాలా సపోర్టివ్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంటు వితౌట్ నోటీస్ అనేది అది. అండ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో చాలా లోతుగా అంటే చాలా డెప్త్లో తీసుకొని చేసినటువంటి జడ్జిమెంట్స్గా నేను చూస్తున్నాను. కరెక్టే సార్, మీకు చట్టం ప్రకారం వెళ్తున్నారు, మీరు ఎక్కడ కూడా అన్లాఫ్లోకి వెళ్ళట్లేదు, లా ప్రకారం వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుందా? నేను మొన్న కూడా నేను ఇంజనీర్స్ అందరితో మీటింగ్ అయినప్పుడు కూడా చెప్పాను. కొన్ని చోట్ల మురళి ఎట్లుండాలంటే మనసును చంపుకొని పనిచేయాలనేది నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు గంజాయి మీకు తెలుసు, నేను AOB ఏరియాలో రైడ్ చేశాం. మేము ఏది నల్గొండలో ఉన్నప్పుడు వెళ్ళి రైడ్ చేసాం. రైడ్ చేసినప్పుడు అక్కడ ఫైరింగ్ చేసాం. ఫైరింగ్ చేసి అక్కడ లక్షలాది కేజీల గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. 10,000 కోట్ల మార్కెట్ అది AOB నుంచి. ఒకసారి వెళ్ళి అక్కడ మొత్తం ఫైరింగ్లు చేసి కాస్త హడావడి చేసేటప్పటికి అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా బాగా రియాక్ట్ అయ్యి వారు కూడా చేస్తుంది. అది పరివర్తన ఏదో పెట్టారు, చేసేసి మొత్తం దాన్ని మొత్తం గంజాయిని ఆపరేషన్ పరివర్తన చేసి మొత్తం గంజాయిని అంతా క్లీన్ చేయడం మొదలెట్టారు. సిస్టమ్ అనేది తప్పు చేయాలంటే భయపడాలి. విచ్చలవిడిగా అన్ని గంజాయి అంతా సాగుల్లో ఉంటే కనుక అది వ్యవస్థ ఏంటి అక్కడ? ఇప్పుడు ఎవడంట ఇష్టమైనట్టు అందరూ అనాథరైజ్గా కడుతుంటే వ్యవస్థ ఏంటి అక్కడ? ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది. 100లో 99 మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు అది మూసేసి మనం మామూలుగా చేయాలన్నమాట. అది గంజాయి అంతా సాగు చేస్తే లీగలైజ్ చేయాలి అక్కడ, అంతేగాని అంటే అక్కడ ఆ గంజాయి దాంట్లో చూసేటప్పుడు మనం ఎలా చూస్తాం, అక్కడ దానివల్ల ఒక 10,000 20,000 మంది ఎఫెక్ట్ అవుతారు. అది ముఖ్యమా? కంట్రీ మొత్తం ఉన్నటువంటి కోట్లాది మంది దానివల్ల బెనిఫిట్ అవుతారు. సెకండ్ వన్ మనం ప్రయారిటీ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇదే బెంథమ్స్ యూటిలిటేరియనిజం అని ఉంటుందన్నమాట. అంటే మనం దీంట్లో ఎవరికి ఎక్కువ లాభం చేసేది ఉంటే దానివైపు మనం మొగ్గు చూపాలని. సో ఇక్కడ కొంతమంది డెఫినెట్గా కొంతమంది ఇంట్రెస్ట్లు పోతాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు. ఓకే, సో
ఏది కొంతమంది విల్లాస్ పోయిన వాళ్ళకి కూడా చట్ట విరుద్ధంగానే ఉన్నాయి అన్నీ కూడా, చట్టపరంగా ఏది లేదు. అది మన జస్టిస్ మన భాస్కర్ రెడ్డి గారు చెప్పింది కానివ్వండి, వాళ్ళని వెళ్ళి మీరు కంపెన్సేట్ చేయమని క్లెయిమ్ చేయమనండి మా మీద కోర్టులో, రూపాయి రాదు చెప్తున్నారు కదా. ఎందుకంటే లీగల్గా వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. వెళ్ళి వాళ్ళు ఏమనండి, ఏ కోర్టులో అయినా ఏమనండి, వేసి పైసలు కట్టమనండి, కొలగొట్టిన దానికి రూపాయి కూడా రాదు. బికాస్ దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్, చట్టపరంగా దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. అయినా కానీ కూడా మమ్మల్ని కోల్చకూడదు అని చెప్పంటే కనుక సేమ్ థింగ్. ఇప్పుడు సేమ్ నేను చెప్తున్నా కదా, గంజాయి దగ్గర మీరు చేస్తే కనుక అక్కడ ఎఫెక్ట్ అవుతారేమో, బట్ కంట్రీ వైడ్ అనేది మనకి డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల అయింది. కేజీలు మీరు చూస్తే కనుక ఐఓబి నుంచి చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అవునండి. అప్పుడు మేము చేసినటువంటి ఆపరేషన్ తర్వాత గవర్నమెంట్ అక్కడ కూడా చాలా స్పందించారు. అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏపీ గవర్నమెంట్ అంతా కూడా, పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా, గంజాయి అనే దాని మీద చాలా ఫోకస్గా పెట్టి చేస్తున్నారు. విచ్ ఈస్ వీ వాంట్, అదే కావాలి కదా. అక్కడి నుంచే సోర్స్ మనకి అంతా వస్తుంది. సో అంటే ఈ అన్నిట్లో కూడా ఇప్పుడు ఈ కొంతమంది ఎఫెక్ట్ అయ్యారంటే కనుక, దీంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే ఎస్ వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఎవడో ఒకటి మీద ఫస్ట్ వేటు పడుతుంది కదా. దానివల్ల అందరికీ ఇది సెన్సిటివ్ లీగల్గా 100% వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. సో ఇంకొకటి, సండే రోజు కూల్చొచ్చా, మండే రోజు సాటర్డే కూల్చొచ్చా అనేది కూడా ఉంది. సో అప్పుడు బహుశా హైకోర్టులో కూడా దీని మీద వచ్చింది. బట్ మీకు చెప్పాలని మళ్ళీ అది కూడా హైకోర్టు జడ్జిమెంటే ఉంది, 3SS జడ్జిమెంట్ అని. చాలా స్పష్టంగా అది సండే అయినా ఏది సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు, 3SS వితౌట్ నోటీస్. సో అది ఉంది. వితౌట్ నోటీస్ కూడా చేయొచ్చు. వితౌట్ నోటీస్ 405 GHMC యాక్ట్. అండ్ సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా చేయొచ్చు. ఓన్లీ పబ్లిక్ హాలిడేస్ 3SS జడ్జిమెంట్ అనేది ఒక క్లబ్ హౌస్ని డిమాలిష్ చేస్తారు. ఏది ఏలూరు దగ్గర ఉండడం క్లబ్ హౌసెస్ చేసినప్పుడు దాంట్లో అది మొహరం రోజు ఏదో ఉంటుంది అనుకుంటా, అది పండగ రోజు ఏదో, అంటే పబ్లిక్ హాలిడే. ఆ రోజు చేసినప్పుడు అది ఆ రోజు సండే కూడా వస్తుంది, సండే అనేది వస్తే 3SS జడ్జిమెంట్లో డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తారు అనమాట. మీరు సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు, ఓన్లీ పబ్లిక్ హాలిడే అది సండే రోజు పడ్డా కానీ కూడా మీరు చేయొద్దు అని చెప్తాం. అంటే పబ్లిక్ హాలిడే రోజు కూల్చొద్దు. సపోజ్ గాంధీ జయంతి ఏదో ఉంది, లేదా ఏదో సంక్రాంతి ఉంది, లేకపోతే ఏదో దసరా ఉంది, పబ్లిక్ హాలిడే రోజు చేయొద్దు. పబ్లిక్ హాలిడే సండే రోజు పడ్డా కానీ కూడా చేయొద్దు అని కూడా ఇచ్చారన్నమాట. అంటే క్లారిటీ ఇవ్వడం అన్నమాట. సండే రోజు చేయొచ్చు అనేది కూడా స్పష్టంగా చెప్తాం. అంటే సాటర్డే సండే అప్పుడు అన్నారు మీరు అంతా సెలవుల రోజే చేస్తున్నారు, సెలవులు ఎప్పుడైనా చేయొచ్చు, దిస్ ఇస్ నో బార్. 3SS జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉంది. వీ ఫాలో ద ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. నోటీసులు ఇవ్వాల్సిన చోటు నోటీసులు ఇస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా బలోపేతం చేశారు. ఇప్పుడు ఏది ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్ ద్వారా మాకు చాలా పవర్స్ ఇచ్చారు. చాలా యాక్ట్స్ ద్వారా కూడా మాకు పవర్స్ వచ్చాయి. మ్యాన్ పవర్ వచ్చాయి, చాలా స్ట్రెంత్. ఇప్పుడు మీరు అంటున్నారు సైలెంట్ అయిపోయిందా అన్నారు, సైలెంట్ ఏం కాదు. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్గా వీఆర్ దాన్ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికీ డెమాలిషన్స్ అవుతున్నాయి, కానీ మీకు ఏంటంటే నాగార్జున డెమాలిషన్ లాంటిది అయితేనే మీరు అప్పుడు దాన్ని మీడియా విల్ బి హ్యాపీ, అది క్యారీ చేయాలనుకుంటారు. సో వెనకాల చాలా జరుగుతున్నాయి, డెమాలిషన్స్ అవుతూనే ఉన్నాయి, కానీ అది చిన్న చిత్కా అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో మీరు అనుకుంటే మేము మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆగస్ట్లో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం మేము. పెట్టి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటాని స్క్రీన్ మీద చూపిస్తూ మీడియా అందరితో కూడా మాట్లాడు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండి, డిమాలిషన్ కూడా స్టార్ట్ చేయలేదు. చెప్తూ 61% చెరువులు మొత్తం ఆక్రమణ అయినాయి హైదరాబాద్లో, మిగతా ఉంది 39% అని రిమోట్ సెన్సింగ్ దాంతో చెప్తూ ఫేజెస్ చెప్పాను. మేము చేసేది ఏం చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ 1 ఫస్ట్ ఈ విధ్వంసాన్ని ఆపాలి. ఈ విధ్వంసాన్ని ఎలా ఆపాలంటే కనుక వీల్ గో ఆన్ డెమాలిషన్స్. నెక్స్ట్ ఫేజ్ 2 ఈ డెమాలిషన్స్ తోటి ఆగిపోతాయి. ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ఆగిపోతాయి. అన్నీ కూలగొడదాం అనట్లేదు, డెమాలిషన్స్ చేయగానే ఆ డిటరెన్స్ తోటి ఎవ్రీథింగ్ విల్ కొంతవరకు అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ఏం చేసాం, అధికారుల మీద కేసులు పెట్టాం, డెమాలిషన్స్ చేసినప్పుడు ఇప్పుడు చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారు. రేపు ఎవడైనా ఇప్పుడు చేసినాడు అనుకోండి, ఇప్పుడు చేస్తే అతను రేపు తప్పకుండా ముందు అతనికి డెమాలిషన్ అవుతుంది. ఇప్పుడు కూడా అంటే ఫస్ట్ ఈజ్ డెమాలిషన్, సెకండ్ ఈజ్ రిజ్యునేషన్. అంటే ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఊరిని కూలగొట్టం ఏమన్నా మాకేమన్నా దాంతో ఆనందం వస్తుందా? కూలగొట్టం ఇది డిస్ట్రక్టివ్, భవిష్యత్తు కోసం కదండి. ఎగ్జాక్ట్లీ. దీని తర్వాత అసలు పని అప్పుడు మొదలవుతుంది. ఇది మొదట జరుగుతున్నది, ఇది ఒక ప్రారంభంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ మాత్రం ఇది. దాని తర్వాత జరిగేది అసలు చెరువులు నాలాలు రివైవల్ అనమాట. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కూలగొట్టం ఇంపార్టెంట్ కాదు. కన్స్ట్రక్టివ్గా చెరువుని పునరుద్ధరణ చేయటం, నాలాలు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయటం, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని రిస్టోర్ చేయటం, పార్క్ ఉంటే కనుక పార్కును రిస్టోర్ చేయటం, ఇవన్నీ దీస్ ఆర్ ద మనకి జరిగేటటువంటి ఇంపార్టెంట్ ఇదనమాట. సో అంతే తప్ప కానీ ఇది చేసేది దానికోసం. అది
డెమాలిషన్ స్టార్ట్ చేయకముందే చెప్పాం. సో అంటే దాని అర్థం అన్నీ చేస్తారనేది. ఇప్పుడు ఏది మీరు నివాసమై ఉన్నటువంటి ఇళ్ళని దాన్ని కూల్చొని ఇప్పుడు అంటున్నారు, ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఇదే మాట అంటున్నాం. ఎప్పుడు కూడా మేము నివాసం ఉన్న ఇల్లుని ఏది కూల్చలేదు. ఒక్కటి సున్నం చెరువు దగ్గర రేకుల షెడ్లు అది ఉన్నదాన్ని అక్కడ చేసాం. అది ఏది సున్నం చెరువు దగ్గర వాళ్ళు ఎందుకు అక్కడ ఎవడైతే గ్రాబ్ చేసి ఉన్నాడో, ఆ చెరువుని గ్రాబ్ చేసి ట్యాంకర్ల బిజినెస్ చేస్తున్నాడో అతని కింద పనిచేసే స్టాఫ్ అనమాట. దానికి ముందు ఒక వారం రోజుల ముందు ఎన్కన్వెన్షన్ది కూల్చినప్పుడు దాని చుట్టూ చెరువు చుట్టూ, ఆ తెమ్మిడికొంట చెరువు అంటారు, దాని చుట్టూ చాలా షెడ్స్ చాలామంది ఇట్లా ఏది ఉన్నాయి, చిన్న ఇల్లులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూల్చలేదే. అది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ వచ్చినా కానీ కూడా కూల్చలేదు మేము. అంటే చాలా ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా ఉన్నాము. అంతేగాని ఇప్పుడు ఏదో సడన్గా ఏదో మేమేదో ఏది అక్కడ కూల్చారు ఇక్కడ కూల్చారంటే డిస్కనెక్టెడ్గా ఉన్న వాటిని కలపటకూడదు అనమాట. అక్కడ ఇల్లులు ఏ పరిస్థితిలో కూల్చామంటే అది ఒక ల్యాండ్ గ్రాబరు, అతను ఆ కమర్షియల్గా చేస్తున్నాడు, అతనితో చేస్తున్నాడు. అతను తప్పకుండా చేస్తాం. ఇక ముందు కూడా ఎవడైతే కనుక గ్రాబ్ చేయాలనే ఉద్దేశంతో సపోజ్ నైట్ అక్కడ ఇల్లులు కట్టారనుకోండి, నైట్ కడితే ఖచ్చితంగా కూలుస్తాం. అదే మీరు చేసిన కూలగొట్టిన ఇంట్లో కిచెన్ ఉంది, అదే కదండి. అది వాళ్ళు ఎవరో చిన్న అమ్మాయిని పలకలు తీసుకొని ఇవ్వలేదు అని అంటున్నారు. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ అక్కడ కింద జరిగేటప్పుడు దాన్ని సోషల్ మీడియాలో చూపించేసి దాని వెనకాల ఎవరు ఉంటారు, దాని ఇంట్రెస్ట్, దాన్ని వేరే ఇంట్రెస్ట్లు ఉండేవాళ్ళు ఉంటారన్నమాట. దాన్ని చాలా పెద్దగా చూపిస్తూ అదేది ఆ చిన్నపిల్లని అక్కడ వందలాది మంది డెమాలు జరిగేటప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు అయితే కనుక డెఫినెట్గా బాధపడతాం. తర్వాత మా వాళ్ళని కోపడ్డాను, అరే పిల్లలకి వాళ్ళకి మీరు వాళ్ళు అక్కడ పలకలు తీయడం లేదా వాళ్ళు వాటర్ అడిగితే కనుక ఎందుకు చేయలేదని చెప్పి కోపడ్డాం. ఒక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది అనుకుంటా కదండి. అసలు మాకు సంబంధం లేదు, అది కూడా మాకు కలిపారు అన్ని ఖాతాల్లో. అంటే ఎవరు ఎక్కడ ఏది జరిగినా కానీ కాశ్మీర్ దాకా మొత్తం మా ఖాతాలో వస్తుంటుంది అనమాట, హైదరాబాద్లో పడుతుంటుంది ఇప్పుడు. సో అది అక్కడెక్కడో సిద్దిపేట దగ్గర ఏదో చేస్తే కూడా ఏది మన ఎవరో ఇల్లు బిల్డింగ్ కడితే దాంట్లో చెరువులో దాన్ని కూల్చేశారనమాట. అవును, అక్కడ లోకల్ వాళ్ళు చేశారు, మాకు సంబంధం లేదు. అది కూడా మా దాంట్లోనే వేసారు ఖాతాలో. సో ఇప్పుడు ఆమె ఎవరో లేడీ ఎందుకు చనిపోయిందో ఏమో తెలియదు. ఆ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఎక్కడో చనిపోతే ఆమె ఎక్కడో బఫర్ జోన్ అవతల ఉందంట ఆమె ఇల్లు. మరి వాళ్ళ పిల్లలతో ఏమి గొడవ ఏందో తెలియదు కానీ అది అసలు మాకు సంబంధం లేదు, మేము ఒక నోటీస్ ఇచ్చింది లేదు, ఏమి లేదు, దాన్ని మమ్మల్ని చేస్తారు, మా అకౌంట్లో వేస్తారు. అట్లా అన్ని అంటే దీని వెనకాల ఉన్నటువంటి మనం ఫస్ట్ గుర్తుపెట్టు, మేము వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ లాబీ. చాలా బలమైన నెక్సెస్ ఉన్నటువంటి బలమైన ఇది డీప్లీ ఎంట్రెన్స్డ్ ఇంట్రెస్ట్ ఉన్న లాబీ మీద ఇది హైడ్రా ఫైట్ చేస్తుంది. సో దీంట్లో చూపించిందంతా కరెక్ట్ కాదు. ఏదంటారు కదా, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, బయట కనపడేదంతా ఇది కాదు. సో దీని వెనకాల అజెండా వేరేది ఉంటుంది. ఆ అజెండాని జాగ్రత్తగా పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మేము ఒక యుద్ధంలాగా చేస్తున్నాం, ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. రేపు భవిష్యత్తు తరాలు రేపు హైదరాబాద్ని మనం విముక్తి చేస్తున్నాం. ఈ చెరువులు, కుంటలు, కబ్జాలు, పార్కులు, గవర్నమెంట్ ల్యాండ్ నుంచి విముక్తి చేయడానికి ఒక సంస్థ పనిచేస్తుంది. ప్రభుత్వం దానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. డిమాలిషన్స్ జరుగుతుంటాయి, ముందు కూడా జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో డెఫినెట్గా మేము చేస్తుంటాం. బట్ డిమాలిషన్స్ ఒక్కటే మాది ముఖ్యమైనది కాదు, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది చెరువులు అది ముఖ్యం మాకు. చేసిన దాన్ని మేము ఇప్పుడు చెరువులు పునరుద్ధరణ నెక్స్ట్ 10-12 చెరువులు టేకప్ చేస్తున్నాం. అది కూడా త్వరలో దానికి కూడా డిపిఆర్స్ కూడా రెడీ అవుతున్నాయి. సో సీఎం గారు కూడా చాలా దాని మీద చాలా ఫోకస్గా ఉన్నారు. సో మనం ఎట్లయినా కానీ కూడా చెరువులు పునరుద్ధరణ చేసి ఆ ఏరియాలో కనుక గ్రౌండ్ వాటరు అక్కడ ఫ్లడ్ మనం హ్యాండిల్ చేయగలిగేటట్టు, అక్కడ గ్రౌండ్ వాటర్ని మనం రిప్లెనిష్ చేయగలిగేటట్టు, లేకపోతే అక్కడ చుట్టూ ఒక మంచి రిక్రియేషన్ పార్క్. పబ్లిక్ విపరీతంగా వస్తున్నారండి. మన నిజాంపేటకి వెళ్తే అక్కడ వందలాది మంది వచ్చారు. ప్రతి చెరువు దగ్గరికి వెళ్తే వందలాది మంది వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అవన్నీ మనకు కనపడదు అనమాట. ఎక్కడో ఒకళ్ళిద్దరు చేసేదాన్ని ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి పెట్టేది. పబ్లిక్ వందలాది మంది వేలాది మంది వచ్చి ఇదొక దీనిలాగా స్టూడెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. మీరు హైడ్రా ఈజ్ వర్కింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ చేశారు. అదే ఇప్పటికీ వస్తున్నారు చాలా మంది పిల్లలు. సో వీఆర్ డూయింగ్ ఇట్ నాట్ ఫర్ ఏదో నాకు వచ్చే లాభం లేకపోతే ఇంకెవడికో XYZకి వచ్చే లాభం ఉండదు. వ్యవస్థకి, సమాజానికి ఒక లాభం ఉంటుంది.